అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. ధర్మం అంటే ఏమిటి అని కొందరు సందేహం వ్యక్తపరుస్తూ ఉన్నారు. సాధారణంగా ధర్మం అంటే కొందరు మతమని కూడా అనుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ధర్మం అంటే దానికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ధర్మాన్ని మన పరిస్థితిలో ఉన్నదాన్ని, మన పరిస్థితికి తగ్గట్టు పనిచేసేదాన్ని ధర్మమని భావిస్తారు. అది సహజము. అంతే తల్లిగా, తండ్రిగా, కుమారుడిగా, కుమార్తెగా, ఉద్యోగిగా, పౌరుడిగా ఇలాగ మన సమాజంలో మనము ఏ స్థితిలో ఉంటున్నామో, ఆ బాధ్యతలను నిజాయితీగా నిర్వహించడమే ధర్మము. అబద్ధము చెప్పకుండా ఉండడము ధర్మము. ఎవరిని బాధించకుండా ఉండడము ధర్మము. సహాయం మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేయడము అనేది ధర్మము. ధర్మం పాటించడానికి పెద్ద పెద్ద అవకాశాలు రావాల్సినటువంటి అవసరము కూడా లేదు. మనం రోజువారీగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా మన చుట్టుపక్కల చేసేటటువంటి పనిలో ధర్మంగా మనం పనిచేస్తే చిన్న చిన్న పనులతోనే ఆ ధర్మము మనకి కాలము నడిచే కొద్దీ మనకి అన్ని అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా కొందరు మేము ఎంతో పని చేశాము లేదా ఎంతో కష్టపడుతున్నాము, మాకేమీ రావడం లేదు, మాకేది జరగడం లేదు అనుకుంటూ ఉంటారు. ధర్మంగా బ్రతికి ధర్మంతో ఉండేవారు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా కానీ వారు సంపాదన కోసం ప్రయత్నిస్తే సంపాదన, ఇతర విషయాలలో ఏదైనా పోరాడితే ఆ పోరాటంలో వారికి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ధర్మం అనేది ప్రతిసారి కూడా మనల్ని కాపాడేటటువంటి ప్రతిసారి కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఏమి పని చేశాము? ఈరోజు మనము ఏ ధర్మం చేశాము? ధర్మం అంటే దాన ధర్మాలనే కాదు. మనం చేసే చిన్న సహాయం కూడా అది మన ధర్మంగా ఉంటుంది. అటువంటి ధర్మాన్ని గనక మనం పాటిస్తే ఖచ్చితంగా మనకంటూ మనము పూర్వజన్మ పుణ్యము ఉందో లేదో తెలియదు. ఈ సంవత్సరము, ఈ జన్మలో రిపీట్ పూర్వజన్మలో మనము పుణ్య కార్యక్రమాలు చేసామో లేదో తెలియదు. ప్రస్తుతము మనం బ్రతికి ఉన్నంత కాలము ధర్మంగా బ్రతికి, ఎవ్వరికీ ఇబ్బందులు పెట్టకుండా, ఎవరికీ అన్యాయం చేయకుండా, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే మరో జన్మలో మనం చక్కగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మలో మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానీ, ధర్మం కానీ మీ పిల్లలకి గాని, మీ కుటుంబానికి గాని అక్కరకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మంగా ఉంటే మనకి అన్నీ వస్తాయి కాబట్టి, మనము చేసే పనిలో ప్రతి పనిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సహాయం చేసే చోట సహాయము, ఏదైనా మన చేతితో ఏదైతే ఇవ్వదలుచుకుంటామో, ఏదైతే మనతో పాటు అవుతుందో ఆ యొక్క ప్రతి ఒక్క పని చేయడానికి ప్రయత్నం చేయండి.